ఫోన్ చేస్తే తనే ఎవరిని ఈయన పడద్దా పిల్లలు కదా బళ్ళు ఆడుతారు అంటే బళ్ళు కొంచెం తండ్రి పద్యాలు అయిపోయినాక తీసేతులే నిన్ను చూసినప్పుడు సిగ్గుపడుతున్నావా
దేవి చిరకాలం యొక్క గ్రహణ చేత మాడిపడి నుండి ముఖచంద్ర పడలము మరల కనబడే చేతను మన అభిమన్య కుమారు కుశలవాత శ్రవణ పర్వతంగా నీ ముఖముని మీ చేతను నా అలమడ తిరిగినది ఇప్పుడు ద్వైతమునకు నీ తినుకొని వచ్చిన పనిని వినుగోతున్నవాడని దేవి వినుగోతున్నవాడని. స్వామి సహదేవుడు మాట నిజము. అక్రూర ముఖమురన్ మీరు మాన్నగారు ప్రతిజ్ఞాధికము ఎరింగి అతని పలుకులు ఒకవేళ నిరాకరించిన పక్షమున ఎదముల దీపకులకు మేము బ్రతిమాని వేడుకొని స్వబంధితన విరోధ నిరోధం కొరకు మా అన్నను నెట్టుకు పంపెను. నాకు మీపై కలవచనవు పెంపున కావున వచ్చింది కావున గైలు విడిచిపెట్టుము. దేవి సకల ధర్మ పరిజ్ఞానం కలిగిన నీవే ఇట్లా వేళ స్వామి మన కాపద్ బాంధవుడకు ఆ మహానుభావుని శరణిచ్చుట ధర్మమే కదా స్వామి, అది యుక్త కర్మమే. దేవి ఏక చరిత్ర పరిగిన గైకి అభయమిచ్చింది ఇప్పుడు ఏమి చేయమందు అట్లెరుమకి శరణిచ్చుతుంది కావాలని ఇప్పుడు ఎరింగి అతడిని వారికి అప్పగింపు. దేవి క్షత్రియ అన్న జాతవు విరుద్ధ ప్రాణాప మానవ ఈ భారత ధర్మకరమైన రాజ్యవంశంలో రాజ్యవంశమున అష్టబంధులు దాచినాడు సుక్షత్రియ రాజవంశము అతని కోపం అనివార్యమని మీకు నేను కొత్తగా చెప్పనక్కరలేదు. మీరు శాస్త్రం కూడా ఆ గంధర్వ క్షణి వస్తుంది కానీ ఆ చక్రవర్తి రసముడు అతడు సంహరింపక మారడు. వీరి మిక్కిలకు చిరకాల స్నేహం విడిపోవుట ఏమి ఫలము? ఏమి గైడు సంహరింపబడబోడుగా మీ అన్న దశోధరపు తెలియసరి అత మగమాటమున కులాచార ధర్మమైన శరణాగతత్వాల దుర్గము కోల్పోవనేదేవి విడివనితో యుద్ధమునకు రమ్మని ఆ మహానుభావుడు చెలవిచ్చాడు. ఏమి యుద్ధ సన్నద్ధులకు సంబంధింత మహాబీత చేసేసుకున్నాడై గడగడగడ వడంకి అందరూ నీ ఎన్న పాదలో పడబోతుంటాడు కబుడు కంటగత ప్రాణముల తోడకు ఈ రజకంఠులు ఆ నరకంటి సంక్రమణులకు భయం లేదు. ఇంత ఉపదేశం చేయక అంత దూరం చిక్కివి. దేవ నేను మీకు ఉపదేశించినప్పుడు రాలేదు స్వామి, దయామయ్యకు మళ్ళీ వేడుకొండకు వచ్చింది. పలు మార్లు ఉపకారం అనుకున్న మేన మరుదుతో కయ్యములకు ఆ జగచ్చరుడు మిమ్మల్ని విశ్వాసహీనులని భయపడుతున్నాను స్వామి, భయపడుతున్నాను.
లోకులు పలుకాకులై నన్ను విశ్వాసఘాతుకుని తమ పావన తామనసుడు అతను మాకంతో ఉపకారం చేసినాను అధర్మకారులను ఊరుకున్నప్పుడు మేము అతను మన్నించిన సాటివారు నవ్వినాన ఉంది కాక గైని మాత్రం ఉండేవి. స్వామి, ఈ మాట విషయమున మీ అర్ధాంగిన నా మాట మన్నిపోకూడదా స్వామి? మేన మరేంద్రని ఇల్లానికి ఆ మాత్రము చదువు చెల్లదా స్వామి? దేవి ఆ మాత్రము చదువు చెల్లదా? నిరంకుశ ప్రతాపుడకు మానచేత నీకు అపాయం కలుగని భయపడుతున్నాను స్వామి. సహోదర భర్తర్పము ప్రతిక్షణం సాగించి నన్ను బెదిరించుచుంటువా? అవును, నీ అనవస పని ఏమి? మీ స్త్రీగారికి లక్ష్యమే కదా. ప్రాణనాథ పాత్ర వచ్చిన పాత్ర చూడలేదు. పూర్తి నీ వల్ల పంచ ప్రాణంలో పూర్తులు కింద కానీ మీరు ఆడేం చూస్తారు కనబడుతుంది, మీకు కింద అయితే కనబడుతుంది.
బతకులెదురా రాజకంఠీరవ ఒక్కసారి ఆ ధైర్యం ఇచ్చినట్టు స్వామి. దేవి నువ్వు ఎట్లా నీ త్వరగా నమ్మకపోవచ్చు. స్వామి అట్లేడు నీ ముద్దు నీ వివాహం నాడే తెలియదు కదా దేవి.